సంఘమంతటికి మరి ముఖ్యముగా సంఘ కాపరి గారికి, సహ కాపరి కమిటీ వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్యాషన్ వీక్‌లో, ఈ హోలీ వీక్‌లో గత రాత్రి పామ్ సండేని గూర్చిన మట్టలాదివారాన్ని గూర్చినటువంటి వర్తమానాన్ని మనం నేర్చుకున్నాం. దానికెందుకు ఆ పేరొచ్చిందని గానీ, ఆ రోజు జరిగినటువంటి ప్రధానమైన సంఘటనలు వాటిని గూర్చి మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు దాని తర్వాత అనగా ఈ ప్యాషన్ వీక్‌లో రెండవ రోజు, రెండవ వారం, సోమవారం ఏం జరిగింది? ఏ ఏ విషయాలు ఆ రోజు లేదా సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఎక్కడెక్కడ వ్రాయబడ్డాయి? వాటి నుంచి ఈరోజు మనం ఏమి నేర్చుకోవాలి? అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, గత రాత్రి మనం మాట్లాడుకున్న విషయాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గాడిదపై యెరూషలేముకు ఆయన వచ్చాడు అని ఆయన గాడిద మీద రావటంలో ఒక శాంతికి సంకేతముగా, సమాధానానికి గుర్తుగా, సమాధానానికి నేను రాజును, అధిపతిని అని యేసు తన్ను తాను సూచనగా ఆయన గాడిద మీద రావటం అనేది జరిగింది అని, ఎందుకు సమాధానము కావాలి, ఎవరెవరికి మధ్య సమాధానం ఉండాలి, ఈ సంగతులు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కనుక, ఇక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజు ఆయన సాయంకాలం అయ్యేటప్పటికి యెరూషలేము నుంచి తిరిగి ఆయన బేతనియ అనేటువంటి గ్రామానికి తిరిగి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఈ 4 సువార్తలు మనం చదువుతున్నప్పుడు అందులో ఒక సంఘటన, యేసుక్రీస్తు ఆయన దేవాలయంలోనికి ప్రవేశించి దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి సంఘటన, అది కూడా ఆదివారమే జరిగినట్టుగా 3 సువార్తలలో కనబడుతున్న మార్కు గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన చాలా క్లారిటీ ఇస్తాడు. ఏంటంటే, ఇది ఆదివారము కాదు, సోమవారం జరిగింది అని. అది మార్కు సువార్తలో మార్కు గారు దానికి ఒక స్పష్టత ఇవ్వటం అనేది మనకు కనబడుతుంది. అందుకే నిన్న మాట్లాడుకోవాల్సిన యాక్చువల్‌గా 3 సువార్తల ప్రకారముగా ఆదివారానికి సంబంధించినట్టుగా ఉన్న విషయాన్ని మార్కులో చదువుతున్నప్పుడు మరునాడు అన్న పదం ఉపయోగించాడాయన. అందువల్ల దాన్ని సోమవారములోనికి కలిపి మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మార్కు గారి ప్రకారంగా దాన్ని ఈరోజు సంఘటనలలో అనగా రెండవ రోజు సంఘటనలో భాగంగా మనం చదువుకుందాం. అయితే యేసుక్రీస్తు ఆయన బేతనియకు వెళ్ళిపోవటం, బేతనియ నుంచి తిరిగి ఆయన యెరూషలేముకు వస్తున్నాడు. ఈ బేతనియ అనేటువంటి ఆ ఊరు వచ్చేసి ఈ సువార్తల్లో సుమారు 8 మార్లు ప్రస్తావించబడినట్టుగా మనకు కనబడుతుంది. సుమారు 8 సార్లు బేతనియ గ్రామాన్ని గురించి మాట్లాడతారు సువార్తికులు. యేసుక్రీస్తు ఆయన కూడా మహానుభావుడు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన యెరూషలేములో విడిది చేసినట్టుగా మనకి ఎక్కడ కనిపించదు కానీ, ఆయన ఎక్కువగా ఆయన బేతనియకే వెళుతున్నట్లు, ఆ బేతనియలోనే ఆయన బస చేస్తున్నట్టుగానే ఆ సువార్తికులు రాస్తూ ఉండటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇక బేతనియ అనే దానికి ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యత, ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తుల వారు ఎక్కడ పుట్టారు అని మనకు తెలుసు. ఎక్కడ పుట్టారు ఆయన? యేసుప్రభుల వారు ఎక్కడ జన్మించారని తెలుసు. బెత్లెహేములో పుట్టాడు ఆయన. యేసు జన్మించింది బెత్లెహేము. అదెక్కడుంది ఇంతకు? బెత్లెహేం ఎక్కడుంది? యోదయ అనేటువంటి ప్రాంతంలో ప్రవచనం ఉంది కదా! యోదయ దేశపు బెత్లెహేమా అని క్రిస్మస్ సీజన్‌లో చదువుకుంటారు కదా బాగా. అంటే బెత్లెహేము అనేది యోదయ ప్రాంతానికి చెందిందిగా మనకు కనబడుతుంది. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. యేసు జన్మించింది బెత్లెహేం అయితే,
ఆయన పెరిగింది మాత్రం బెత్లెహేము కాదు. ఆయన పెరిగింది నజరేతు. యేసు జీవితంలో ఒక 4 ప్రాంతాలు ప్రాముఖ్యమైనవి. ఒకటేంటంటే ఆయన పుట్టిన ఊరు బెత్లెహేం అయితే, పెరిగినటువంటి ఊరు నజరేతైతే, ఆయన మరణించింది యెరూషలేం అయితే, ఆయన పరలోకానికి ఆరోహణమైంది ఈ బేతనియలో నుంచి ఆరోహణమవుతాడు. కొంచెం కంగారుగా ఉండొచ్చేమో, అయినా ఒక్కసారి లూకా సువార్త. లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయం, చివరి అధ్యాయం అదే గదా! అంటే యేసు ప్రభుల వారు ఆయన పరలోకానికి ఆరోహణమైపోతున్నటువంటి సమయం. యేసు తిరిగి లేచిన తర్వాత శిష్యులందరితో మాట్లాడుతూ 40 దినాలు అందరితో కనిపించి అందరితో మాట్లాడి, అందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణం అవుతాడు కదా! ఎక్కడి నుంచి ఆయన ఆరోహణం అయ్యాడు? అది మనం చదువుకుంటున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం ఎన్నో వచనంలో ఉంది? 50వ వచనం. ఆయన బేతనియ వరకు, ఆ పదం చూడండి. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమైపోయాడు. అంటే ఇప్పుడు 4 ప్రాంతాల పేరు చెప్పాను. ఒకటేమన్నాను? బెత్లెహేం అన్నాను. రెండోదేమన్నాను? నజరేతు. మూడవదేంటి? యెరూషలేము. నాలుగవది బేతనియ. ఇప్పుడు వాటికున్న ప్రాముఖ్యతలు మీకు అర్థమయ్యాయి కదా! బెత్లెహేం అంటే జన్మకు సంబంధించి, నజరేతు అంటే ఆయన పెరిగినది, యెరూషలేం అంటే ఆయన మరణించింది, బేతనియ అంటే ఆయన పరలోకానికి ఆరోహణమైపోయింది. ఇవి ఖచ్చితంగా మనకు తెలిసుండాలి. ఇంకొక విషయం, మరి ఆయన పరిచర్య చేసింది ఎక్కడ? బావుందండి ఇవన్నీ. మరి ఆయన పరిచర్య ఎక్కడ చేశాడు? 33.5 సంవత్సరాలు. పరిచర్య ఎంతకాలం? 3.5. ఆయన జీవించిన కాలం 33.5. ఆయన పరిచర్య చేసింది 33.5 కాదు. ఎంత? 3.5. ఎందుకంటే ఆయన బాప్తిస్మం తీసుకునేటప్పటికి 30 ఏళ్ళు కదా! బాప్తిస్మం తీసుకున్న తర్వాత కదా ఆయన ప్రారంభించాడు. అంటే 3.5 సంవత్సరాలు మాత్రం ఆయన సేవ చేశాడు. మరి ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఏ ఏ ప్రాంతాలలో ఆయన సేవ చేశాడు? మొత్తం ఎన్ని ప్రాంతాలు? సుమారుగా ఎన్ని ప్రాంతాలు? అవి 5 ప్రాంతాలు. 5 ప్రాంతాలవి. ఆ 5 ప్రాంతాలలో 1 యూదయ, 2 సమరయ, 3 గలిలయ, ఆ గలిలయను ఆనుకొని కుడివైపు దెక్కపొలి అని ఉంటుంది. దెక్కపొలి. అలానే కిందికి మనం వచ్చేటప్పటికి యూదయకు యొర్దానుకు అవతల కుడివైపున పెరయ అంటాడు. అంటే యూదయ, సమరయ, గలిలయ, దెక్కపొలి, పెరయ. ఈ 5 ప్రాంతాలు యేసు ప్రభుల వారు పరిచర్య చేసిన ప్రాంతాలు. ఆయన పరిచర్య చేసిన ప్రాంతాలు తెలుస్తుంటే చాలండి. ఆ ప్రాంతాలలో ఆయన ఏం చెప్పాడు అవన్నీ కాదు. కేవలం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కేవలం సమాచారం కొరకు మాత్రమే చెప్తున్నాను. 5 ప్రాంతాలను తిరిగాడు 3.5 సంవత్సరాలలో. ముందుగా చెప్పిన ఈ 4 ప్రాంతాలు ఆయన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన జన్మించిన స్థలం, ఆయన పెరిగిన స్థలం, ఆయన మరణించిన స్థలం, ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన స్థలం. ఇప్పుడు ఈ బేతనియ అనేటువంటి ఆ ఊరు గురించి వచ్చింది కనుక ఇదంతా మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. బేతనియ అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లాస్ట్ వీక్ ఉంది కదా, ఈ ప్యాషన్ వీక్ అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వారం అంతా కూడా దాదాపు ఇక్కడ పగలంతా కూడా యెరూషలేములో ఆయన రావటం, యెరూషలేములో ఆయన పరిచర్య చేయటం, మళ్ళీ తిరిగి సాయంకాలానికి ఆయన ఆ ఒలీవల కొండపైకి వెళుతున్నట్లుగా మనకు లూకా గారు రాస్తుంటారు. కానీ ఆ మార్కు గారు కానీ, మత్తయి గారు కానీ ఆయన బేతనియకు వెళ్తున్నట్లుగా కూడా మాట్లాడతారు. ఎందుకంటే బేతనియ అనేది, ఒలీవల కొండ అనేది అవి చాలా సమీపముగా ఉన్నటువంటి ప్రాంతాలన్నమాట. అంటే బేతనియ నుంచి యెరూషలేముకు రావాలంటే ఆ కొండను ఆనుకొని ఇలా ప్రయాణం చేయాలి యెరూషలేముకు.
అందువల్ల అలా మాట్లాడటం జరిగింది లూకా గారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన బేతనియ నుంచి ఎక్కడికొస్తున్నాడు అన్నట్లుగా చెప్తాడు అంటే, ఆయన ఇప్పుడు మరలా యెరూషలేమునకు వస్తున్నాడు. ఇది రెండవ రోజు. అంటే సోమవారం. ప్యాషన్ వీక్‌లో రెండవ రోజైన సోమవారం. ఇప్పుడు యెరూషలేముకొచ్చేటప్పుడు గానీ, వచ్చిన తర్వాత గానీ ఏం జరిగింది అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీని గురించి ఎక్కడెక్కడ, ఎవరెవరు, ఏమేమి రాశారు అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ముందు మత్తయి గారు. మత్తయి గారు తన సువార్తలో మత్తయి గారు తన సువార్తలో 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 10-19 వచనాలు. చదవాల్సిన పని లేదు. జస్ట్ మీకు ఎక్కడెక్కడ వ్రాయబడ్డాయి ఈ విషయాలు అన్నది మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10-19. నెక్స్ట్ మార్కు గారు ఈ విషయాలు అంటే సోమవారం జరిగిన విషయాల గురించి మార్కు గారు 11వ అధ్యాయం మార్కు సువార్త 11వ అధ్యాయం 11-18 వరకు. ఒకసారి ఆయన బేతనియకు వెళ్ళాడు, బేతనియ నుంచి వస్తున్నాడు ఈ సోమవారం అని చెప్పడానికి. మీరు ఎలాగో మార్కు సువార్తలో ఉన్నారు గనుక 11వ అధ్యాయం ఒకసారి 11వ వచనం చదువుకుందామా? ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. చాలా క్లియర్‌గా చెప్పేశాడు ఆయన. అయిపోయింది. అంటే ఆయన యేసుక్రీస్తుల వారు గాడిద పైన విజయోత్సవంతో ఆయన ఆ పట్టణంలోనికి ప్రవేశించాడు. వాళ్ళంతా కూడా హోసన్నా జయం అంటూ కీర్తనలు పాడారు. అది చూసిన తర్వాత అక్కడున్నటువంటి కొంతమంది అనంటే ఎస్పెషల్లీ శాస్త్రులు, పరిసయ్యులు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు మనకెలా కనపడతారు ఈ సువార్తలో అంటే వాళ్ళు విలన్స్ వాళ్ళంతా కూడా. శాస్త్రులు, పరిసయ్యులు అనగానే వాళ్ళంతా కూడా సువార్తలలో యేసు ప్రభుల వారికి ఎలా కనబడుతుంటారు అంటే యేసు ప్రభులు ఎలా చూస్తుంటారంటే శత్రువుగా చూస్తుంటారు. వాళ్ళంతా విలన్స్. ఇప్పుడు ఒక సినిమా ఉందంటే సినిమాలో నాయకుడు ఉంటాడు, ప్రతినాయకుడు ఉంటాడు. నాయకుడు అంటే హీరో, ప్రతినాయకుడు అంటే విలన్ అనమాట. ఇక్కడ సాతాను యాక్చువల్‌గా వాళ్ళు విలన్స్ అని కాదు కానీ అపవాది వీళ్ళను తన అనుచరులుగా వాడుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కూడా వాక్యానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని మనం చూస్తున్నప్పుడు వాళ్ళని మనం చూస్తుంటాము. వాళ్ళ మీద మనం కోపడుతుంటాం కానీ యాక్చువల్‌గా మనం ఇంకా ఆలోచిస్తే వీళ్ళు వాడి చేతిలో ఏమైపోయారంటే ఒక రోబోలాగా అయిపోయారు. కీలుబొమ్మలా మారిపోయారు. వీళ్ళు వాడి అనుచరులుగా మారిపోయారు. అది వీళ్ళు గ్రహించలేకపోతుంటారు. వాడు వీళ్ళని ఆడిస్తుంటాడనమాట. సేమ్ ఇక్కడ కూడా యేసుక్రీస్తుల వారి జీవితంలో పరిచర్యలు కూడా మనం చూస్తున్నప్పుడు కంప్లీట్‌గా శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభువు అంటే ఇంకా ఒక ఎలా అంటే పెద్ద శత్రువుగా చూస్తుంటారు. ఈరోజు మనం మాట్లాడుకునే విషయంలో ఎంత దూరం వెళ్తారు అనంటే వాళ్ళు ఇక చంపడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. యాక్చువల్‌గా చంపాలన్న ఆలోచన ఈ రోజుది కాదు వాళ్ళకు. అంటే ఈ సోమవారం ఆ రోజు లాస్ట్ వీక్‌లో అని కాదు కానీ ఎప్పుడు వీళ్ళ మనసులో పుట్టిందంటే యాక్చువల్‌గా లాజరును లేపాడు చూసారా? చనిపోయినటువంటి లాజరును 4 దినముల తర్వాత యేసుక్రీస్తుల వారు వెళ్ళి లాజరు బయటికి రా అనగానే ఎప్పుడైతే లాజరు తిరిగి సజీవుడిగా బయటకొచ్చేసాడో ఆ రోజేనండి ఇక యేసును అస్సలు మనం స్పేర్ చేయకూడదు. ఈ వ్యక్తిని చూస్తుంటే నెమ్మదిగా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచేటట్టుగా కనబడుతున్నారు. అందరూ ఆయన వెనకాల వెళ్ళేటట్లుగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో యేసు అనే వాడిని మనం ఇంకెక్కువ కాలం బ్రతకనివ్వకూడదు. చేతకాని వాడు చేసే పని ఏంటంటే చంపడం. అంతే కదండీ! మాట్లాడలేక, మాటలతో గెలవలేక నెక్స్ట్ చేసే పని ఏంటంటే దాడులు. దాడి చేసే ప్రతి వాడేంటంటే బుద్ధిహీనుడు. దాడులు కాదు గదా! నిజంగా నువ్వు అనుకున్నది రైట్ అయినప్పుడు, నీ దగ్గర నిజంగా ఆ విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు మాట్లాడు.
అది కాదని నిరూపించు, ఒప్పించు. అంతే తప్ప నేను చంపేస్తానంటే అది ఎలా రైట్ అవుతది మీరు చెప్పండి? ఎందుకంటే బైబిల్ చరిత్రలో అవే జరిగాయి. ఇప్పుడు స్టెఫెనుని కొట్టి చంపేశారండి. స్టెఫెన్ ఎందుకు చంపేశారు? స్టెఫెనును రాళ్ళతో కొట్టి చంపారని మనం చదువుకుంటాం కదా! 7వ వచనంలో అపోస్తల కార్యంలో. స్టెఫెనును చంపడానికి గల కారణం ఏంటంటే, స్టెఫెను మాట్లాడుతున్న మాటలకు వాళ్ళు కౌంటర్స్ ఇవ్వలేకపోయారు. ఆయన ఎదిరించలేక అన్న పదాన్ని అక్కడ ఉపయోగిస్తాడు. అంటే స్టెఫెనుని ఎదిరించలేక, మాట్లాడలేక, సమాధానం లేక వాళ్ళు చేసిన పనేంటంటే, ఇక రాళ్ళతో కొట్టి చంపేశారు. అది అది అసలు ఎలా అవుతది? ఇలా చంపుకుంటూ వెళ్ళిపోతే? చంపితే నీది రైట్ అయిపోద్దా? చంపితే రైట్ అయిపోతుందా నీ వాదన? చంపితే నువ్వు నమ్మింది నిజమవుతుందా? లేదే. ఇవన్నీ ఈ వారం రోజులు, ఈ ఆదివారం వరకు మీరు ఎన్నో విషయాలు మీరు ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. నిన్ననే చెప్పాను మీకు. ఈరోజు ఈ యేసుక్రీస్తుల వారిని చంపాలనే ఆలోచన ఎప్పుడైతే లాజర్‌ను బ్రతికించాడో, ఆయన బ్రతికించినందుకు ఈయన్ని చంపాలనుకున్నారు చూసారా? లాజర్‌ను బ్రతికించిన రోజే యేసును చంపాలన్న ఆ ఆలోచన ఏమంటారు అంటే ఆ రోజు వాళ్ళ మనసులో బలంగా పడిపోయింది. ఇంకా ఎంత దూరం ఆలోచించారంటే యేసునే కాదు లాజర్‌ను కూడా చంపేద్దాం. అంటే లేపినందుకు ఆయన్ను, లేచినందుకు లాజరు. అంటే అర్థం ఏంటంటే సాక్ష్యం కూడా ఉండకూడదు. లాజర్‌ని ఎందుకు చంపాలనుకున్నారంటే సాక్ష్యం ఆయనే గదా! నన్ను చనిపోయి నన్ను బతికించాడు అని చెప్పడానికి రుజువు లాజరు. కనుక రుజువులు కూడా ఉండకూడదు. సాక్ష్యాలు కూడా ఉండకూడదు. అలా యేసును, లాజర్‌ను చంపాలన్న ఆలోచన ఆ రోజు ఆరంభమైంది. ఈ రెండవ రోజు అంటే ఈ సోమవారానికొచ్చేటప్పటికి అది కాస్త ఇంకా బలంగైపోయిందనమాట. ఇంకెక్కువైపోయింది ఈ మండే రోజు సోమవారానికి. ఎందుకో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు తెలుసుకుంటాం మనం ముందుకెళ్తుంటే. సరే. 12 వచనం చదువుకుందాం. 12 మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచున్నారు. అంటే యేసు ఎక్కడి నుంచి బయలుదేరాడు అన్న విషయం కోసం మీకు మార్కు దగ్గర ఆగాను. ఎక్కడి నుంచి బయలుదేరాడు? బేతనియ నుంచి బయలుదేరాడు. ఆదివారం ఎక్కడికెళ్ళిపోయాడనమాట? ఆ! బేతనీకెళ్ళాడు. అంటే యెరూషలేము నుంచి బేతనీకి వెళ్ళి మరునాడు మరలా బేతనియ నుంచి సోమవారం ఎక్కడికొస్తున్నాడు ఉదయాన్నే? యెరూషలేముకొస్తున్నాడు. అది వచ్చేటప్పుడు గాని, వచ్చిన తర్వాత గాని ఏం జరిగింది అన్న విషయాలు మత్తయి గారేమో 21వ అధ్యాయంలో 10-19 వచనంలో రాశారు. మార్కు గారు వచ్చేసరికేమో ఇక్కడ 11 వచనం నుంచి మార్కు సువార్త 11వ అధ్యాయం 12-18 వరకు మార్కు గారు రాశారు. ఓకేనా? ఇదే విషయాలు మరలా లూకా గారి దగ్గరికెళ్ళేటప్పటికి లూకా గారు 19వ అధ్యాయం లూకా గారు 19వ అధ్యాయం 45 నుంచి 46, 47, 48 రాసుకోండి సరిపోతుంది. యాక్చువల్‌గా 45, 46 రాసుకుంటే సరిపోతుంది. 19వ అధ్యాయం లూకా సువార్త 45, 46 ఆ రోజు ఏం జరిగింది అన్నది లూకా గారు రాశారు. నెక్స్ట్ యోహాను గారి దగ్గరికెళ్ళేటప్పటికి యోహాను సువార్తలో 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 20-50 వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 20-50. ఇప్పుడు దీనంతటికి మనం పెట్టే టైటిల్ ఏంటంటే సోమవారము సంఘటనలు. అదే కదా! సోమవారపు సంఘటనలు. అంటే ఈ ప్యాషన్ వీక్‌లో యేసు తన జీవితంలో చివరి వారములో రెండవ రోజైన సోమవారము ఏం చేశాడు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రారంభం ఆరంభమయ్యాడు? ఎక్కడి నుంచి ఆరంభమయ్యాడు? బేతనియ నుంచి ఆరంభమై యెరూషలేముకు వచ్చాడు. బేతనియ నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగింది? యెరూషలేముకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? మొత్తానికి సోమవారం ముగిసేలోపు ఏమేమి సంభవించాయి అన్న విషయాలను గురించి మత్తయి గారు ఎక్కడ రాశారో చూసాం. మార్కు గారు ఎక్కడ రాశారో చూసాం. లూకా గారు రాసింది చూసాం. యోహాను గారు ఎక్కడ మాట్లాడారో చూసాం. అయితే ఇక్కడ నలుగురు కూడా అన్ని విషయాలు రాయలేదు. నిన్నటి దినాన కూడా మనం ఒక విషయం మాట్లాడుకున్నాం. ముగ్గురు సువార్తికులు ఈ చెట్టు కొమ్మలు,
పొలంలో నరికిన కొమ్మలు, ఖర్జూరపు మట్టలని ముగ్గురు రాశారు. లూకా గారు కంప్లీట్‌గా ఆ విషయాన్ని ఏం చేశాడు? స్కిప్ చేశాడు. ఏ విషయాన్ని? ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో వీటి గురించిన ప్రస్తావన అసలు లూకా గారు చేయలేదు. అలా అని ఈయన చేయనంత మాత్రాన అవి తప్పని కాదు. ఆయన రాయలేదంతే. కానీ వాళ్ళు రాసిన తప్పని ఆయనేమి చెప్పలేదు. అది జరగలేదని కూడా ఆయన మాట్లాడలేదు. అందుకే యెహోవా వాక్యం అనేది అంత ఒక చోట కాదు. కొంత ఇచ్చట, కొంత అచ్చట అన్న విషయాన్ని మీకు గుర్తు చేశాను. సేమ్ ఇక్కడ కూడా నలుగురు సువార్తికులు కూడా ఒకే విధంగా రాయలేదు. ఎందుకంటే వాళ్ళు రాసింది వేరు వేరు వాళ్ళకని నేను చెప్పాను కదా! వేరు వేరు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని రాశారు కాబట్టి, వాళ్ళకి ఏది అవసరమో అది రాశారు. మనం చదువుకునేటప్పుడు నలుగురికి చెప్పింది మనం ఒక చోటుకి తీసుకొచ్చి, అప్పుడు ఒక ఫుల్ మెసేజ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఇది మన పని. ఇప్పుడు మత్తయి గారు, మార్క్ గారు వీళ్ళిద్దరు రాసిందేంటంటే, ఆయన బేతనియ నుంచి యెరూషలేముకి వచ్చేటప్పుడు, ఒక అంజూరపు చెట్టును శపించిన విషయాన్ని ఇద్దరు సువార్తికులు మాత్రమే రాశారు. ఎవరు ఆ ఇద్దరు? మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు. లూకా గారు రాయలేదు. లూకా గారు ఎలా ఉన్నారంటే ఆయన కొంచెం స్పెషల్‌గా ఉన్నారాయన. ఏంటంటే, ఆళ్ళు చెప్పింది నేను ఎందుకు అన్నట్లుగా ఉన్నాడాయన. వాళ్ళు రాసింది నేను రాయను అన్నట్లుగా. అంటే అలా అని వాళ్ళు రాసింది కాదు. ఇంకా ఈయన వేరే విషయం. లూకా గారు ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తాను. లూకా గారి గురించి మాట్లాడితే ఆయన చాలా మేధావి. ఎవరికంటే అంటే ఈ ముగ్గురు సువార్తికుల కంటే కూడా మేధావి. ఎందుకంటే ఆయన ఒక మంచి వైద్యుడు. మంచి డాక్టర్ ఆయన. పౌలు గారు ఆయన గురించి స్వయంగా మాట్లాడుతూ, నా ప్రియుడైన వైద్యుడగు లూకా అని మాట్లాడతాడు. ఆయన ఒక వైద్యుడే కాదు, పౌలు గారికి చాలా ప్రియమైన వాడు. రెండో విషయం ఏంటంటే లూకా గారు ఆయన వ్రాసిన ప్రతి విషయాన్ని కూడా చాలా రీసెర్చ్ చేసి, చాలా పరిశోధించి, ఒక పరిశోధనాత్మకమైనటువంటి ఆ థియరీని ఆయన వ్రాసాడు అని ఆయనే స్వయంగా లూకా సువార్త ప్రారంభంలో మాట్లాడతాడు. ఒక పెద్ద స్కాలర్ ఏమంటాడు అనంటే, లూకా గారు రాసిన ఈ సువార్తను గురించి, అపోస్తల కార్యముల గురించి మాట్లాడుతూ, అసలు ప్రపంచంలో ఒకవేళ హిస్టోరియన్ అని ఒకవేళ ఎవరైనా ఉన్నారు అనంటే, ఆయన మొట్టమొదటగా లూకా గారై ఉండాలి అని లూకా గారి గురించి ఆయన వ్రాసినటువంటి 2 గ్రంథాల గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కారణం ఏంటంటే, అంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది లూకా గారు ఇవ్వటం అనేది జరిగిందనమాట. అంటే హిస్టరీ పరంగా కావచ్చు, జియోగ్రఫికల్‌గా భౌగోళికమైన పరంగా కావచ్చు, ఇలా ప్రతి సైంటిఫికల్‌గా కానీ, ప్రతి విషయాన్ని లూకా గారు చాలా క్షుణ్ణంగా ఆయన వ్రాసిన విధానాన్ని బట్టి ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. కనుక లూకా గారు మిగిలినటువంటి సువార్తికులు చెప్పిన విషయాన్ని ఆయన చెప్పలేదు అనంటే, అది ఎవరికైతే రాస్తున్నాడో థెయోఫిలా అని ఆయనకది అవసరం లేదు. ఎందుకంటే మీరు చూడండి, లూకా సువార్త రాసేటప్పుడు ఘనత వహించిన థెయోఫిలా అని ప్రారంభిస్తాడు. ఆయన అపోస్తల కార్యాల నుంచి ప్రారంభంలో మీరు చూడండి, అదే థెయోఫిలా అడ్రస్ చేస్తూ రాస్తాడు. ఇంతకీ లూకా గారు ఎవరంటే, ఈయన కూడా అన్యుడు, యూదుడు కాదు ఆయన. ఆయన ఎవరికైతే రాస్తున్నాడో థెయోఫిలా ఆయన కూడా యూదుడు కాదు, ఆయన కూడా ఒక అన్యుడు. అందులో ఒక మంచి ఆ రోజు రోమా ప్రభుత్వంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో గవర్నర్ ప్లేస్‌లో ఉన్న వ్యక్తి అని చాలామంది పండితులు చెప్తుంటారు. ఎవరి? థెయోఫిలా అనేటువంటి వ్యక్తి గురించి. కనుక ఈ లూకా గారు మత్తయి గారు, మార్కు గారు రాసినటువంటి ఈ అంజూరపు చెట్టును గురించినటువంటి సంగతి ఆయన దాన్ని స్కిప్ చేసి ఇంకొక విషయాన్ని మాత్రం మాట్లాడతారు. అంటే మత్తయి, మార్కులో ఉన్న దేవాలయపు సంఘటన మాత్రం ఇతను మాట్లాడతాడు. ఈ యోహాను గారి దగ్గరికి వచ్చామనుకోండి, అసలు ఈ 3 విషయాలు మాట్లాడడం మానేశాడు. ఈ 3 చెప్పలేదంటే మత్తయి, మార్కులో ఉన్న అంజూరపు చెట్టు గురించి గానీ, ఈ ముగ్గురు చెప్పిన విషయం. ఈ మత్తయి, మార్కులో చెప్పినటువంటి అంజూరపు చెట్టు గానీ, ఈ ముగ్గురు చెప్పిన దేవాలయంలోనికి వెళ్లి దేవాలయంలో ఉన్న వాటన్నిటిని పడదోసి శుద్ధి చేసిన విషయాన్ని గురించి కానీ యోహాను గారు రాయలేదసలు. అలానే యోహాను గారు చెప్పనంత మాత్రం, రాయనంత మాత్రాన అవి జరగలేదనుకోవడానికి లేదు. యోహాను గారు ఎంచుకున్న టాపిక్ వేరు. ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అనంటే, మనం ఏదైనా కానివ్వండి ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం మీద మనం మాట్లాడతాం. మిగతా విషయం ఎందుకు చెప్తున్నా, టాపిక్ అది కాదండి అంటాం. యోహాను గారు కూడా అంతే. ఆయన టాపిక్ అది కాదు. ఆయన వేటి మీద ఫోకస్ పెట్టాడంటే యోహాను గారు కంప్లీట్‌గా ఆయన ఆ రోజు అంటే మండే రోజు యేసు ప్రభుల వారు యెరూషలేములో ఆయన చేసిన బోధ మీద దృష్టి పెట్టాడు.
అర్థమైందా? మళ్ళీ యోహాను గారు రాసినటువంటి చెప్పిన విషయాలు మిగిలిన ముగ్గురు సువార్థికులు చెప్పలేదు. అంటే సోమవారం ఆయన దేవాలయంలో ఆయన చేసిన బోధ, అద్భుతమైన బోధ ఆయన చేశాడు యేసుప్రభుల వారు. ఆ బోధ గురించి ముగ్గురు సువార్థికులు వదిలేశారు. వాళ్ళు వదిలేసిన విషయాన్ని ఎవరు రాశారు? యోహాను గారు రాశారు. కానీ యోహాను గారు చెప్పని అంజూరపు చెట్టుని గురించి గాని, యోహాను గారు చెప్పని దేవాలయాన్ని శుద్ధి చేసిన విషయాన్ని గాని, మిగిలిన ముగ్గురు చెప్పారు. అంటే మత్తయి, మార్కు గారేమో చెట్టు గురించి చెప్పారు. లూకా గారేమో చెట్టు గురించి వదిలేశారు. కానీ దేవాలయం శుద్ధి గురించి మాత్రం ముగ్గురు చెప్పారు. ఇలా ఇవన్నీ ఒక దగ్గర పెట్టి ఆలోచించినప్పుడు మాత్రమే ఆ రోజు ఏం జరిగింది అన్న విషయంలో క్లారిటీకి మనం వస్తాం. ఇది బైబిల్ చదివే విధానం, నేర్చుకునే విధానం అన్నమాట. అప్పుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడండి ఎక్కడ కూడా మనకు ఒక కన్‌ఫ్యూజన్ అనేది మనకు లేకుండా ఒక క్లారిటీ మనకు ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఒక్కసారి అంజూరపు చెట్టు గురించి గాని, ఆ తర్వాత దేవాలయం శుద్ధి విషయంలో కానీ, యేసుప్రభులు చేసిన బోధన గురించి కానీ, ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు వీటి విషయంలో, వాటి నుంచి ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకోవాలి, వాటి నుంచి ఈరోజు మనం ఏమి నేర్చుకోవాలి అని దేవుడు వాటిని ఇందులో వ్రాయించాడు అని ఆ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అంజూరపు చెట్టు గురించి చూద్దాం. అంజూరపు చెట్టు గురించి ఎవరు రాశారని చెప్పాను? కేవలం మత్తయి గారు, మార్కు గారు ఇద్దరు మాత్రమే రాశారు. లూకా, యోహాను రాయలేదు. మత్తయి గారు, మార్కు గారు ఇద్దరు రాస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు కూడా ఒకే విషయాన్ని, ఆయన ఆకలిగుని అన్న పదాన్ని అక్కడ ఉపయోగిస్తారు. ఎక్కడ ఎవరు రాశారు ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త ముందు 21 ఎన్నో వచనం మత్తయి సువార్త 21వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 18వ వచనంలో, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. ఉదయాన్నే ఆకలి కొన్నాడు అని అంటే నేను అనుకోవడం ఏంటంటే మేబీ ముందు రోజు రాత్రి అంటే ఆదివారం వాళ్ళకేంటంటే వారం అనేదండి వాళ్ళకి ఎప్పుడు మనలాగా రాత్రి 12 తర్వాత మనకు డే మారుతుంది కదా. కానీ యూదులకు అలా కాదు. సాయంకాలం 6 అయిందంటే నెక్స్ట్ డే అనేది వాళ్ళకి ఎంటర్ అవుతుంది. మనకేమో 12-12 అనేది మనకు లెక్క కదా. వాళ్ళకి అలా కాదు. సాయంత్రం 6 అవుతుందనంటే ఈరోజు మనకు మండే ఈరోజు యాక్చువల్‌గా. కానీ యూదులకు ఆల్రెడీ మంగళవారంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళకేంటి రోజు. అంటే ముందు రోజు రాత్రి ఆయన బహుశా భోజనం చేయలేదేమో. ఉదయాన్నే ఆయన యెరూషలేముకు బయలుదేరాడు. ఆయన ఆకలి కొన్నాడు అని అక్కడ రాయబడింది. ఆయన ఆకలి కొని అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడ్డారు. ఆయన ఆకలితో వెళ్ళాడు, చూశాడు, ఏమీ లేవు. అంటే యేసు ప్రభువు దగ్గర ఆయన అక్కడికి వెళ్ళి దానిని చూసే పరిస్థితి వచ్చింది అని అంటే ఆ చెట్టు ఎలా ఉండుంటుందో ఒక్కసారి మీరు ఊహించవచ్చు. ఆ చెట్టును చూస్తే ఎలా కనిపించిందని అంటే ఖచ్చితంగా ఈ చెట్టు కాయలు ఉండే ఉంటాయి. ఈ చెట్టుకు ఫలాలు ఉండే ఉంటాయి. ఎందుకంటే పచ్చగా కనబడుతుంది, గుబురుగా కనబడుతుంది. అంటే పచ్చగా, నిండుగా, గుబురుగా ఆకులతో నిండుందంటే తప్పనిసరిగా ఈ చెట్టుకు కాయలు ఉండే ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆ మహనీయుడు వెళ్ళాడు. అయితే అక్కడ మార్కు గారు రాస్తున్నప్పుడు ఏమంటాడంటే అది అంజూరపు పండ్లు కాలము కాదు అని మాట్లాడతాడు. అయితే అది అంజూరపు పండ్ల కాలము కాకపోయినా మరి యేసు ప్రభుల వారు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఆయనకు కాలం అది ఏ కాలమో కూడా కనీసం తెలియదా? అంత స్పృహలో లేడా? ఆ మాత్రం తెలుసుకోలేని ఆయన దేవుడేంటి, ఆయనను మేము నమ్మటం ఏంటని మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వరకు ఆయన అది ఏ కాలమో కాదు, అన్ని కాలాలు తెలిసిన వాడు ఆయన. ఎక్కడో ఉన్నాడు నతనయేలు చెట్టు కింద. ఆ ఫిలిప్పు వెళ్ళి నతనయేలుని తీసుకొని వస్తాడు. అప్పుడు అంటాడు నతనయేలుతో, నతనయేలు
నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను మరి ఎక్కడో చెట్టు కింద ఉన్నప్పుడే నతనయేలుని చూసిన ఆయనకు ఆ చెట్టు మీద కాయలు ఉన్నాయో లేవో తెలీదా? సింపుల్ అండి. అందరూ ఎరుకోకొచ్చినప్పుడు అందరూ ఈయనను చూస్తుంటే యేసుప్రభుల వారిని, యేసుప్రభుల వారేమో చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూస్తున్నాడు. ఆయనెవరికీ కనిపించడం లేదో మనకు తెలీదు గానీ, జక్కయ్య త్వరగా దిగమని జక్కయ్య కంగారైపోతున్నాడు ఆ రోజు. దీనికి ముందు జరిగింది. ఆదివారానికి ముందు జరిగినటువంటి విషయం అనమాట అది. ఆయన వచ్చేటప్పుడు దారిలో. మరి ఆ పైన ఒక మనిషి ఉన్నాడని, ఆ ఉన్న మనిషి జక్కయ్యననే సంగతి తెలుసుకున్నటువంటి ఆయనకు, అది అంజూరపు పండ్ల కాలము కాదనే సంగతి ఆయనకు తెలీదా? ఇంకొక విషయం. పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారు. ఇది ఈ ఈ పాఠంలోనే ఉంటుందన్నమాట. అరశేకెలు పన్ను వసూలు చేసేవాళ్ళు. యూదులైన వారు తప్పనిసరిగా ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వారు దేవాలయం విషయంలో అరశేకెలు అనేది కట్టాలి వాళ్ళు. పన్ను. ప్రతి యూదుడు తప్పనిసరిగా చెల్లించాలి. అందుకే ఒక సమయంలో మత్తయి సువార్త 17లో కొంతమంది పన్ను వసూలు చేసేవాళ్ళు పేతురు గారి దగ్గరికి వచ్చి, "ఏమయ్యా పేతురు, మీ ప్రభువు పన్ను చెల్లించడా? పన్ను కట్టడా?" అన్నప్పుడు ఏమీ లేక ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు ముందు నిలబడ్డప్పుడు ప్రభువే అంటాడు, "పేతురు, పన్ను చెల్లించమని అడుగుతున్నారా?" "అవును ప్రభువా." "మరి ఏమైనా ఉన్నాయా?" "ఏమీ లేవు." "కంగారు పడకు, నువ్వు గాలం తీసుకొని వెళ్ళు, ఆ సముద్రానికి వెళ్ళు, గాలమై మొదటి చేప బయటికి తీ, ఆ మొదటి చేప నోరు తెరువు, అందులో ఏముంటుంది? షెకెల్ ఉంటుంది, తెచ్చి మనకు పన్ను." గాలం వేస్తే చేప పడుతుందని ఎవరైనా చెప్పగలరు. కానీ చేప నోటిలో షెకెల్ ఉంటుంది, షెకెల్ నుండి చేప పడుతుందని ఎవరు చెప్పగలరు? ఎవరికీ తెలియదు. మరి ఆయనకి ఎలా తెలిసిందంటారా? అసలు కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఇంతటి ప్రభువుకు ఆ చెట్టొకటి అది పండ్లు లేవని గాని, అది ఆ కాలమే కాదని గాని, ఎవరో చెబితే తెలుసుకునే అంత అమాయకుడా ఆయన? అయినా మరి ఆయన వెళ్ళాడు అంటే, ఆ చెట్టుని చూశాడు అనంటే, ఆ కాయ లేదని శపించాడు అంటే సంథింగ్ ఏదో ఉంది. అక్కడ శిష్యులకు నేర్పించవలసింది గాని, ఆ రోజున్న సమాజానికి చెప్పవలసింది గాని, భవిష్యత్తు తరాలలో మనకు చెప్పాలనుకున్న ఆత్మీయమైనటువంటి సంగతి, సత్యం ఆ సంఘటన వెనకాల ఉంది గనుకనే ఆ మహానుభావుడు వెళ్ళాడు, చూశాడు, కనిపించకపోయేసరికి దాన్ని చెప్పి ఈ విషయాన్ని మత్తయి గారు రాశారు, మార్కు గారు కూడా రాశారు. ఇక రెండవ సంఘటన. సరే ఏముందనేది మనం ఫైనల్‌లో మాట్లాడుకుందాం. రెండో సంఘటన ఏంటంటే దేవాలయాన్ని శుద్ధి చేయటం. ఆయన దేవాలయానికి వెళ్ళాడు. ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయింది కదా! అంజూరపు చెట్టుది. నెక్స్ట్ ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు. ఎప్పుడైతే దేవాలయానికి వెళ్ళాడో దీనికి ముందు ఒక విషయం మీకు తెలియాలి ఏంటంటే, అది పస్కా పండుగ సమయం అది. అంతే కదా! ఏ పండుగ సమీపిస్తుంది? పస్కా పండుగ వస్తుంది. యూదులకు ప్రధానంగా 3 పండుగలు. ఏంటేంటి ప్రధానమైన పండుగ? 1 పస్కా, 2 పెంతెకోస్తు. పస్కా తర్వాత వచ్చేదేంటి? పెంతెకోస్తు. పస్కా నుంచి సరిగ్గా 50వ రోజు పెంతెకోస్తు పండుగ వస్తుంది. తర్వాత పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ, తర్వాత పస్కా పండుగ, తర్వాత పెంతెకోస్తు పండుగ. ఈ 3 పండుగలకు ప్రపంచంలో ఎక్కడున్న యూదుడైనా తప్పనిసరిగా హాజరవ్వాలి యెరూషలేము దేవాలయం. ఇప్పుడు పస్కా పండుగ సమీపంగా ఉంది గనుక ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి ఉన్నటువంటి అప్పటికి యూదులైన వారందరూ యెరూషలేముకు ముందుగా వచ్చేస్తారు. ఎందుకు ముందుగా వస్తున్నారు అనంటే, మరి ఈ రోజుల్లాగా హోటల్స్ లేవు కదా ఆ రోజు. ఉన్నటువంటి కొద్ది సత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఫుల్ అయిపోతుంటాయి. అవి నిండిపోతుంటాయి. కనుక ఎంత ముందుగా వెళ్ళిపోతే ఆ పండుగలో మనం ఉండాలి అనంటే ముందుగా వెళ్ళి ఆ ప్లేస్ మనం చూసుకోవాలి గదా! అలానే దానికి ముందు కొన్ని అక్కడ కొనుక్కునేవి ఉంటాయి. కనుక వాటన్నిటితో మనం సిద్ధపడాలి అనంటే తప్పనిసరిగా ముందుగా వెళ్ళాలి పండగకు. ఇప్పుడు యెరూషలేం పరిస్థితి ఎలా ఉందనంటే, యెరూషలేం అంతా కూడా జనసంద్రంతో నిండిపోయింది యెరూషలేం అనేది. ఇప్పుడు ఈ ప్యాషన్ వీక్ అంటే వారం సరిగ్గా ఏమంటారు ఆ శుక్రవారానికి ముందు పస్కా పండుగకు ముందు వారం అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో యూదులంతా యెరూషలేముకు రావటం ప్రారంభమైంది. ఆ యెరూషలేం అంతా కూడా ప్రజలతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి అన్నమాట ఇప్పుడు. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు
అంతా కూడా ఎందుకు వస్తున్నారంటే పస్కాను ఆచరించడానికి. పస్కా పండుగలో పార్టిసిపేట్ అవ్వాలి. ఇప్పుడు పస్కా పండుగకు అందరూ వస్తున్నారు బావుంది. అయితే వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు బలులు అవన్నీ కూడా ఇవ్వాలి అనంటే, వాటికి సంబంధించి అలానే ఎక్కడెక్కడికో చెదిరిపోయిన వాళ్ళొచ్చినప్పుడు అక్కడ గ్రీకు ప్రాంతం నుంచి వచ్చారంటే, అక్కడున్న డబ్బులు వేరు. గ్రీకు నాణేలు వేరు. అప్పట్లో ఈరోజు మనకెలా మీకు తెలుసు కరెన్సీ గురించి. ఇక్కడ ఖతర్ రియల్స్ అంటారు. సౌదీ రియల్స్ అంటారు. బహ్రెయిన్ దీనార్ అంటారు. కువైట్ దీనార్ అంటారు. అలానే దుబాయ్‌కెళ్ళిపోతే దరమ్స్ అంటారు వాటినక్కడ. డాలర్ అంటారు. యూఎస్ డాలర్ అన్నారు. ఆస్ట్రేలియా డాలర్ అన్నారు. ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ గదా! ఇప్పుడు మీరు సంపాదించుకునే డబ్బులు డైరెక్ట్‌గా ఇండియాలోకెళ్ళి ఖర్చు పెడతారంటే కుదరదక్కడ. మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళేలోపు ఇవన్నీ మళ్ళా ఇండియన్ రూపీస్‌లోకి మార్చుకోవాలి. ఇండియా నుంచి నువ్వు రూ. 1,00,000 తెచ్చుకొని ఇక్కడ ఎవరు తీసుకోరు. వాటిని ఖచ్చితంగా మళ్ళా నువ్వేం చేయాలి? ఆ రియల్స్‌లోకి నువ్వు మార్చుకోవాలి. ఇది ఎంత నిజమో ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినటువంటి యూదులంతా కూడా ఇప్పుడు యెరూషలేముకొచ్చారు అనంటే, యెరూషలేము పండుగలు వాళ్ళకి అవసరమైనవన్నీ వాళ్ళు కొనుక్కోవాలి అని దగ్గర పెట్టుకోవాలంటే, ఆ రోజుకు గ్రీకులు వాళ్ళకి ప్రత్యేకమైన నాణేలున్నాయి. సిరియా వాళ్ళకు ప్రత్యేకమైన నాణేలున్నాయి. ఆ తర్వాత రోమ్ వాళ్ళకు ప్రత్యేకమైన నాణేలున్నాయి. తర్వాత ఐగుప్తు వాళ్ళకు ప్రత్యేకమైన నాణేలున్నాయి. మరి ఇలా ఆయా ప్రాంతాలలో చెలామణవుతున్న నాణేలు ఇప్పుడు యెరూషలేముకు తీసుకొచ్చి డైరెక్ట్‌గా ఇస్తానంటే కుదరదు. ఇక్కడ రూల్ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ చెల్లుబాటు అయ్యేటువంటి నాణేలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం జరగాలి అక్కడ? ఎక్స్‌చేంజ్. కరెన్సీ ఎక్స్‌చేంజ్. ఎక్స్‌చేంజ్ మీకు బాగా తెలుసు కదా! కరెన్సీ ఎక్స్‌చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఎక్స్‌చేంజ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తుంటారు? బిజినెస్ అది కూడా ఒక వ్యాపారం అది. ఇప్పుడు మన దగ్గర తీసుకునేటప్పుడేమో ఒక రేటుకి తీసుకుంటారు. వాళ్ళు అమ్మేటప్పుడు ఏం చేస్తారు? తెలుసు కదండీ మీకు. మీకు బాగా తెలుసు కదా! మన దగ్గర మనకిచ్చేటప్పుడు రూ. 23 ఇప్పుడు ప్రెజెంట్ అంతే ఉందేమో. రూ. 23 ఏమో మనకిస్తారు వాళ్ళు. వాళ్ళు కావాలని మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కునేటప్పుడు ఇంకొక రూ. 2 ఇంకొక రూ. 3 కలుపుకొని రూ. 25, రూ. 26కి మేము అమ్ముతామని చెప్పి వాళ్ళు అమ్ముతుంటారు వాటిని. ఇక్కడికొచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే యెరూషలేము దేవాలయానికి వచ్చిన వాళ్ళంతా భక్తులు పండుగొచ్చారు. ఇక్కడికొచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ గ్రీకు నుంచి వచ్చిన వాళ్ళు, రోమా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, సిరియా నుంచి వచ్చిన వాళ్ళు, ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ నాణేలను ఇప్పుడు ఇక్కడ మార్చుకోవాలి. అక్కడ మీరు చదువుతున్నప్పుడు రూకలు మార్చువారు అన్న పదం ఉపయోగించాడు కదా! రూకలు మార్చుడు అంటే ఏంటి రూకలంటే? రూకలంటే డబ్బులు. అంతే. అవి ఎక్స్‌చేంజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. ఇప్పుడు ఈ విషయంలో అక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. చాలా. అందులో సోమవారం ఏంటి సోమవారానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సరిగ్గా అది 10వ రోజు. అంటే వాళ్ళ నెలలో నీసాను మాసము అంటారు దీన్ని. నీసాను మాసంలో 10వ రోజు దశమి రోజున వాళ్ళు పస్కా పండుగ రోజు వాళ్ళు బలివ్వాలనుకున్నటువంటి గొర్రెని గాని, బలివ్వాలనుకున్న మేకను గాని, బలివ్వాలనుకున్న పశువును గాని, బలివ్వాలనుకున్నటువంటి అర్పణగా ఇవ్వాలనుకున్న పావురాలను గాని, ఈ 10వ రోజే కొనుక్కొని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంతో ఉదయానికి అయ్యేసరికి పొద్దున్నే అయ్యేటప్పటికి యెరూషలేము దేవాలయం పరిసర ప్రాంతాలన్నీ కూడా వ్యాపారస్తులతో అంటే అమ్మే వాళ్ళతో, కొనే వాళ్ళతో దేవాలయం వాతావరణం అంతా కూడా చాలా ఎలా అంటే ఇంకా మొత్తం హ్మ్. చాలా బిజీ అయిపోయింది. హ్మ్. మొత్తం అల్లరల్లరిగా మారిపోతుంది దేవాలయం. దేవాలయం లోపల కాదు. అఫ్‌కోర్స్ దేవాలయం లోపల కాదు. దేవాలయానికి బయట ఆవరణం. అది అన్యుల ఆవరణం. మీరు యెరూషలేము దేవాలయాన్ని మీరు చూస్తున్నప్పుడు కొన్ని భాగాలుంటాయి. లోపల అతి పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం పోలే కదా! యెరూషలేము దేవాలయం నిర్మాణం జరిగింది. లోపల అతి పరిశుద్ధ స్థలం అంటాడు. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది? ఒక తెర ఉంటుంది. దీన్ని పరిశుద్ధ స్థలము అంటారు కదా! ఆ పరిశుద్ధ స్థలానికి బయటున్నదేంటంటే ఆవరణం. ఈ ఆవరణానికి బయటున్నదేంటంటే అది కూడా ఆవరణం. అదే అన్యులు. అన్యులైన వారెవరు కూడా ఈ ఆవరణలోకి రాకూడదు. వాళ్ళు బయటనే ఉండాలి వాళ్ళు. వాళ్ళేమైనా బలులు ఏమైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి ఇవ్వాలి. వాళ్ళ పేరు మీద ఇక్కడ వాళ్ళు బలిస్తారనమాట యాజకులు. వాళ్ళు లోపలికి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు అన్యులైన వారు. వాళ్ళు బయట ఉండాలి. అంటే బయట అన్యుల కొరకు ఏర్పాటు చేసిన ఆవరణ ఉంది చూసారా? అక్కడ పెట్టారనమాట ఈ మార్కెట్ అంతా కూడా. అంటే మొత్తానికి అక్కడ ఒక వ్యాపారం మోసపూరితమైన, కుట్రపూరితమైన ఒక దగ అనేది అక్కడ జరుగుతుంది. ఈ విషయాన్ని మత్తయి గారు రాశారు. ఈ విషయాన్ని మార్కు గారు కూడా రాశారు. ఈ విషయాన్ని లూకా గారు కూడా రాశారు. అయితే యోహాను గారు ఎందుకు రాయలేదు అనంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ విషయం ఒకటి. అక్కడ కూడా యేసుప్రభుల వారు ఏకంగా తాళ్ళతో ఏం చేశాడట? కొరడ.
అది యోహాను గారు 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. అది సోమవారం జరిగింది కాదది. అంటే ప్యాషన్ వీక్‌లో జరిగింది కాదది. అది స్టార్టింగ్‌లో జరిగింది. అంటే దేవాలయాన్ని ప్రభుల వారు ఎన్ని సార్లు శుద్ధి చేశాడన్నమాట అయితే 2 టైమ్స్. ఒకటి తన పరిచర్య ప్రారంభంలో, మరొకటి తన పరిచర్య ఎండింగ్‌లో. ప్రారంభంలో శుద్ధి చేసిన విషయాన్నేమో యోహాను గారు రాశారు. ఎండింగ్‌లో చేసిన విషయాన్ని ముగ్గురు సువార్తికులు రాశారు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు రాశారు. ఇది రెండో విషయం. ఓకేనా? మూడో విషయం ఏంటంటే, ఈ మూడో విషయాన్ని చెప్పాను కదా! ముగ్గురు చెప్పలేదు సువార్తికులు. ఒక్క యోహాను గారు మాత్రమే చెప్పారు మూడో విషయం. అదేంటంటే ఆయన తన మరణాన్ని గురించి మాట్లాడతాడు. సోమవారం యేసుప్రభుల వారు తన మరణాన్ని గురించి మాట్లాడుతూ, తను మరణం తర్వాత ఆయనకు కలిగేటువంటి ఆయన దేవుడి వల్ల ఆయన పొందుకునే మహిమ అంటే క్రీస్తు బలి ద్వారా ఆయనకు కలిగేటువంటి మహిమను గూర్చి సోమవారం రోజు ఆ దేవాలయం ప్రాంతంలోనే ఆ స్థలంలో నిలబడి ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అనేది మనకు యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20-50 వచనాల వరకు మనకు ఆ విషయం కనబడుతుంది. ఓకే. కంప్లీట్‌గా ఏం మాట్లాడుకున్నామంటే ఇప్పటి వరకు ఆ రోజు జరిగిన ప్రధానమైన 3 సంఘటనలు అని మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటి? చెట్టును శపించటం అనేది మొదటిది. రెండో విషయం ఏంటి? దేవాలయాన్ని శుద్ధి చేయటం రెండో విషయం. మూడో విషయం ఏమని మాట్లాడుకున్నాము? యేసు తన మరణాన్ని గురించి మాట్లాడుతూ, మరణం ద్వారా తనకు కలగబోయే మహిమ, తండ్రి ఆయన ఎలా మహిమపరచబడబోతున్నాడో, తద్వారా అనేకులను ఎలా ఆయన ఆకర్షించుకుంటాడో అన్న సంగతిని యోహాను గారు మాత్రమే రాశారు. అంటే ఒక మాటలో మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఆయన ప్రసంగం, సోమవారం ఆయన చేసిన ప్రసంగాన్నేమో యోహాను గారు రాశారు. ఓకే. దేవాలయాన్ని శుద్ధి చేసిన సంగతేమో ముగ్గురు రాశారు. చెట్టు గురించి ఇద్దరు రాశారు. చెట్టును శపించిందేమో ఇద్దరు రాశారు. దేవాలయాన్ని శుద్ధి చేసిందేమో ముగ్గురు రాశారు. యేసుక్రీస్తు ప్రసంగం ఏమో ఒక్కళ్ళు రాశారు. ఇది ఓవరాల్‌గా. ఇప్పుడు ఇందులో మొదటి పాయింట్ ఏంటి అనుకున్నాం మనం? చెట్టును శపించి. అక్కడికి వెళ్ళి చెట్టును శపించడం. ఎందుకు శపించాడు మరి? శపించవలసిన అవసరం ఏంటంటే, ఏ కారణం లేకుండా శపించడు ఆయన. యేసుక్రీస్తుల వారు 3.5 సంవత్సరాలలో ఎన్నో మార్లు ఆ మార్గం గుండా వస్తూ పోతున్నాడు. ఆయన ఎప్పుడొచ్చినా గాని ఎక్కడ ఉంటాడని చెప్పాను మీకు? ఎప్పుడొచ్చినా ఎక్కడ ఉంటాడని చెప్పాను? ఏ ఊర్లో ఉంటాడు? బేతనియ. బేతనియ నుంచి ఆయన యెరూషలేమునకు వస్తూ వెళ్ళిపోతున్నప్పుడు అదే దారి గనుక ఎన్నో పర్యాయాలు ఏమంటారు? ఆ చెట్టు అవన్నీ కూడా ఆయన చూసే ఉంటాడు. కాలములో చూశాడు. కాలము కాని కాలంలో కూడా చూశాడు. మరి కాలములో కాయలేదు. కాలము కాని కాలములో కూడా కాయలేదు. అయితే ఇంకొక విషయం కూడా చెప్తాను. ఏంటంటే అంజూరపు చెట్టుకున్న ఇంకో గుణం ఏంటో చెప్పమంటారా? అది అకాలములో కూడా కాయలు కాస్తుంది. ప్రకటన గ్రంథం మీరు 6వ అధ్యాయం మీరు 16వ వచనం అనుకుంటాను. మీరు తర్వాత చదువుకోండి. ప్రకటన 6:16లో అంజూరపు చెట్టు నుంచి అకాలపు కాయలు రాలినట్టు అంటాడు. ఓకేనా? ఒకసారి కరెక్ట్‌గా చూద్దాం అయితే. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఎన్నో వచనం అది? ఎన్నో వచనమమ్మా కరెక్ట్‌గా? 13వ వచనం వాడు చూడండి. 13వ వచనం. ఆ పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు అన్నాడు. అకాలపు కాయలేంటి? అంటే కాలములో కాసే కాయలు ఉన్నాయి. కాలము కాని కాలములో కాసే అకాలపు కాయలు అన్నాడు. అంటే అంజూరపు అంటే కొన్ని చెట్లకు కొన్ని గుణాలు. ఇప్పుడు ఈవెన్ మామిడి పండ్లు కూడా సహజంగా మనకు దొరికే సీజన్ అంటే మనం వేసవి కాలం అంటాం. కానీ కొన్ని ఆగస్టు మాసంలో కూడా మామిడికాయలు వస్తుంటాయి. ఇవేంటి? పునాస కాపండి. అంటే అసలు యాక్చువల్‌గా సీజన్ అది కాదు. అన్‌సీజన్. అన్‌సీజన్‌లో కూడా కాస్తుందనమాట. కాసే ఆ గుణం ఉంది ఆ చెట్టుకి. అలానే అంజూరపు చెట్టుకున్న గుణం కూడా ఏంటంటే, కాలములో కాయగలదు. అకాలములో కాసేటువంటి చెట్లు కూడా కొన్నున్నాయి. ఇప్పుడు ఆయన కాలము కాదని తెలుసు. అయినా వెళ్ళాడు అనంటే, ఆ కాలములో కొన్ని కాలంలో కాయలేదు. కాలంలో కాయని చెట్టు కనీసం ఇప్పుడైనా కాయాలి. కాయలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అది చూడటానికి ఎలా ఉందంటే ఆ చెట్టు ఆకులతో నిండిపోయింది. పచ్చగా కనబడుతుంది. గుబురుగా కనబడుతుంది. కానీ కాయ మాత్రం లేదు. అదే వదిలేయొచ్చు ఆయన. లేదు లేదు. వీళ్ళకొక పాఠం చెప్పాలి.
ఈ తరానికి చెప్పాలి. రాబోయే తరానికి కూడా ఒక పాఠం చెప్పాలి. ఏంటి ఆ పాఠం అంటే, మనుషులు ఎలా ఉన్నారు అనంటే, అతిశయంతో ఉన్నారు. ఒకటి. రెండవది మనుషుల్లో కనిపించేది వేషధారణ. అతిశయం, వేషధారణ. ఈ అతిశయం అనే దాన్ని ఇంకొక మాటలో మనం మాట్లాడుకోవాలంటే దాన్ని ఏమంటారంటే గర్వం అని కూడా అంటాం. అతిశయానికి ఇంకా కొంచెం బైబిల్‌లో మనకు చూస్తుంటే గర్వం అనేటువంటి పదం కూడా ఉపయోగించబడదు. అతిశయించటం. దేన్ని బట్టి అతిశయిస్తుంటారు? ఒక్కొక్కరు వారికున్నటువంటి దేన్నో బట్టి. అందరికి అన్నీ ఉండవు గదా! వారికి ఏదుందో దాన్ని బట్టే అతిశయిస్తుంటారు. అందం ఉన్నవాళ్ళు అందాన్ని బట్టి అతిశయిస్తుంటారు. డబ్బున్నవాడు డబ్బును చూసుకొని అతిశయిస్తుంటాడు. అధికారం ఉన్నవాడు తనకున్న అధికారాన్ని బట్టి అతిశయిస్తుంటాడు. నేను బాగున్నాను అని తనకు ఏదైతే ఉందో దాన్ని చూసి మనసుల్లో పొంగిపోతూ అతిశయిస్తున్నవారు. ఈ చెట్టు కూడా ఎలా ఉందంటే నేను పచ్చగా ఉన్నాను. గుబురుగా ఉన్నాను. పచ్చగా ఉన్నాను, నిండుగా ఉన్నాను అనుకుంటుంది కానీ కాయ లేదు, పండు లేదు. దానివలన ఎవరికి ఉపయోగం? ఎవరి ఆకలి తీర్చగలదు? నా ఆకలి తీర్చలేనిది ఇంకెవరి ఆకలి తీర్చగలదు? కలుగజేసిన నా ఆకలి సృష్టికర్తగా ఆయన ఆకలి తీర్చలేని ఈ చెట్టు ఎవరికి ప్రయోజనం? ఒకటి. రెండవదేంటంటే వేషధారణ. చూడటానికి మాత్రం ఎలా ఉందంటే చాలా పచ్చగా కనబడుతుంది. కానీ ఏమి లేవు కాయలు. అంటే నేను బాగున్నాను అని అతిశయించుకునే ప్రతి ఒక్కరికి ఒక అంజూరపు చెట్టు పాఠం. యేసుప్రభుల వారు ఇద్దరి గురించి మాట్లాడతాడు. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి అని మీరు చాలాసార్లు చదివే ఉంటారు కదా! 18లో మాట్లాడతారు లూకా సువార్తలో. అక్కడ దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది యేసుప్రభులకు ఉపమానం అనంటే, తామే నీతిమంతులం అనుకొని, తమ్ము నమ్ముకుని ఇతరులను వాళ్ళు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి ఆయన ఉపమానం చెప్పాడు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను అన్నాడు. ఎప్పుడు కూడా నేను మంచివాణ్ణి అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. నేనే నీతిమంతుణ్ణి అని ఎప్పుడు నువ్వు అలా అనుకోవటం చాలా తప్పు. నేను అది చేయటం లేదా, ఇది చేయటం లేదా, అంత ఇవ్వలేదా, ఇంత ఇవ్వలేదా అని నువ్వు అనుకుంటున్నావు అని అంటేనే అది పరిసయ్యుని యొక్క స్వభావం. చివరికి వచ్చేటప్పటికి పరిసయ్యుని కంటే ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డాడట? సుంకరి. సుంకరి ఏమన్నాడు? ఏం మాట్లాడలేదు. ఒకటే మాట అన్నాడు. ఆ మాట అనటానికి కూడా ఆయనకు ధైర్యం చాలలేదు. ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ములు కొట్టుకుంటూ దేవా పాపినైన నన్ను, ఆ ఒక్క మాటేనండి గొప్ప చేసింది అతన్ని. ఎందుకు ఆడు చాలా దీర్ఘ ప్రార్థన చేశాడు. ఎంత పెద్ద ప్రార్థన చేశాడు? ఇద్దరి ప్రార్థనలు ఎవరి ప్రార్థన ఎక్కువగా ఉంది? పరిసయ్యుడు ప్రార్థన చాలా సుదీర్ఘమైన ప్రార్థన. కానీ వేషధారి. సుంకరి ఒకటే మాట, ఒక్క మాటతో ప్రార్థన ముగించేశాడు. అయ్యా నేనేంటో నీకు తెలుసు. నేనేంటో ఈ సమాజానికి తెలిసిన నేను వేరు, మీకు తెలిసిన నేను వేరు. ఇలా ఎంతమంది కవర్ చేసుకుంటున్నారు? ఎంతమందిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు? ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఎవరినైనా మోసగించగలమేమో కానీ దేవుణ్ణి మోసగించడం అది ఎవ్వడి తరము కాదు. తలుపులేసుకోవచ్చు, చీకటి ఉందనుకోవచ్చు, ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు, ఎవరు వినటం లేదనుకోవచ్చు. దేవుడికి చీకటి ఎక్కడిది? దేవుడికి చీకటి ఏంటి? ఆయన సనుక్కుంటేనే అక్కడ వినిపించింది ఆయనకు. ఇశ్రాయేలీలో అరణ్యములో ఏం చేశారట? మాట్లాడుకున్నందుకు కాదట చంపినింది, సనుక్కున్నందుకే చంపేశాడట. మాట్లాడినందుకు కాదు, సనిగితే వినిపించింది ఆ పరలోకానికి. వినపడుతుంది. ఇంకా సనిగితేనే కాదు, కీర్తనల గ్రంథంలో అంటాడు 139లో, మాట నా నోట రాకముందే అంటాడు. ఏం మాట్లాడతావో ఆయనకు. మరి తెలిసిన తర్వాత ఒక మాట అనే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అనేస్తాం అంతే. తెలుసు కదా, వాక్యం తెలుసు, సంగతి కూడా తెలుసు మనకు. అటువంటప్పుడు ఒక మాట నోట నుంచి వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి? ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకు
నాకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదేమో కానీ, ఎవరికి చెప్పాలి ఒకరోజు? ఆయనకి చెప్పాలి. అది భయం మనకుంటే ఎందుకు నోరు జారుతాం? ఇది మనకున్నప్పుడు ఎందుకు అవతల వాళ్ళని గాయపరుస్తాం? నిజంగా ఈ భయం మనకున్నప్పుడు ఎదుటి వారిని ఎందుకు మనం బాధ పెట్టే వారంగా ఉంటాం? ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మన చూపు వలన గాని, మన మాట వలన గాని, మన చేతల వలన గాని, ఏ ఒక్క సహోదరుడు మన వలన బాధపడకూడదు. క్రైస్తవులంగా బాధ అనుభవించాలే తప్ప, ఎవ్వరిని బాధ పెట్టే రైట్ మనకు లేదు. బాధ పెట్టేవాడు అసలు వాడు క్రైస్తవుడే కాడు. నీ వలన ఎవరైనా లేదా నువ్వు ఎవరినైనా వాంటెల్లి నువ్వు బాధ పెట్టాలనుకున్నావంటే, అసలు నీకు క్రీస్తుకు సంబంధం లేదు. ఎందుకు? మనం బాధ పెట్టడానికి ఇక్కడికి రాలేదు. బాధ పడటానికి వచ్చాం. ఎవరిని బాధ పెట్టకూడదు. ఇక్కడ ఆ చెట్టును శపించటంలో ఉన్న ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక పాఠం. చెట్టు చూడటానికి చాలా బావుంది. అది ఫలాలతో నిండినట్టుగానే ఉంది. కానీ దగ్గరికి వెళితే తప్ప తెలియలేదు. ఏమని? అందులో ఫలాలు లేవు అని. చాలామంది ఎలా ఉంటారు అనంటే, వేషధారణతో ఉంటారు. అలా అని అదే చెప్తున్నాను కదా! వేషధారణ. అమ్మో! లేస్తే ప్రభువా, కూర్చుంటే ప్రభువా, కనపడితే వందనాలు, నిలబడితే ప్రైజ్ ది లార్డ్ అంటుంటారు. కానీ అదంతా కూడా వేషధారణ అనే సంగతి అది వారికి తెలుసు. అలా వేషధారణతో కూడిన ఏమంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టు చూడటానికి పచ్చగా కనపడుతున్నది. కానీ కాయలు లేని అంజూరపు చెట్టును అక్కడికక్కడ ఆయన ఎలా శపించి దాన్ని ఎండిపోయేటట్టుగా చేశాడో, ఇంకా చెట్టు లేకుండగా చేశాడో, వేషధారణతో కూడుకున్న ఏ వ్యక్తి జీవితమైనా చివరికి అదే నాశనం. కనుక వేషధారణ ఫలించాలి. ఏంటా ఫలాలు? అదేనంటే దేవుడు కోరుకున్న ఆత్మ ఫలం. ప్రేమ, సంతోషం, సమాధానం. ఏది సమాధానం? ఎవరితో సమాధానం ఉంది నీకు? నీ ఇంట్లో ఉన్న వాళ్ళతో సమాధానం. సంఘంలో ఉన్నతో అసలు సమాధానం ఉండదు. నిజంగా ఏమండి, భార్యలకు భర్తలతో, భర్తలకు భార్యలతో, మీ ఇరుగు పొరుగు వారితో, తల్లిదండ్రులతో ఉందా సమాధానం? అక్కడ లేని సమాధానం నీకు సంఘంలో ఎవరితో ఉంటుంది? ఎవరితో ఉండదు సమాధానం. మరలా మనం బైబిల్ పట్టుకుంటాం, ప్రార్థనకు వస్తుంటాం, వాక్యం చదువుతుంటాం. ఓ ఏమండి ఇక చెప్పాల్సిన పని లేదు. ఎన్నో చేస్తుంటాం మనం. కానీ ఏమి లేదు అనంటే సమాధానం. సమాధానమే కాదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. సంతోషం అంటే అదేంటండి నేను చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషం అనే మాటకు అర్థం అది కాదు. సంతోషం అనే మాట మీకు అర్థం తెలుసో నాకు తెలియదు. సంతోషం అంటే ఏంటో తెలుసా అండి? మనకు లేనిది ఎదుటి వారికి ఉంది అనుకున్నప్పుడు వాడిని చూసుకొని మనం హ్యాపీగా ఫీల్ అవ్వటం. అది సంతోషం అంటే. నీకున్న దాన్ని బట్టి నువ్వు కాదు, ఎవడైనా సంతోషంగా ఉంటాడు. నీకు ఉద్యోగం వచ్చిందనుకుంటే సంతోషంగానే ఉంటావు. నీకు ఉద్యోగం వచ్చినందుకు కాదు, నీ పక్కోడు కూడా ఉద్యోగం వస్తే నీకు వచ్చినప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో, ఆడికి వచ్చింది తెలిసినప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అనుకో. అది సంతోషం అనే ఆత్మఫలం. ఎంతమంది సాధ్యం అది? నీకు లేదు, రాలేదు వీసా, అరుగో వచ్చేసింది. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నువ్వేం కులుకుంటుంటావు అని చూసుకొని. అదే ఎందుకంటే ఆ ఫలం లేదు నీలో. నాకు రాకపోతే వాడికి వచ్చింది చూసావా? అది సంతోషం అనే ఫలం నీలో ఉన్నప్పుడు నీలో కలిగే ఫీలింగ్ అది. మాట్లాడుతానండి, అసలు బైబిల్లో ఉన్న క్రిస్టియానిటీ వేరే, మనం చూస్తున్న క్రిస్టియానిటీ వేరండి. బైబిల్లో ఉన్న క్రైస్తవ్యం ఒకటి, ఈరోజు బైబిల్ పేరుతో క్రైస్తవులను చెప్పుకుంటున్న నేడున్న క్రైస్తవ్యం ఇంకొకటి. కంప్లీట్ చేంజ్ కనబడుతుంది. వద్దు, మనం చాలా తప్పు చేస్తున్నాం. ఎవరినో కాదు, మనల్ని మనంగానే మనం మోసం చేసుకుంటున్నాం. అది అంజూరపు చెట్టు నుంచి మనకు ఏమంటే నేర్పించే వేషధారణ వదిలిపెట్టండి. రెండోది ఏమనుకున్నాం? దేవాలయం శుద్ధి విషయంలో ఆయన దేవాలయంకి వెళ్ళేటప్పటికి అక్కడ అక్రమం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. యేసుప్రభులో ఎలాంటి వారంటే అక్రమాన్ని, అన్యాయాన్ని కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు చూసి సహించేవాడు కాదు ఆయన. వెంటనే ఒక మాట అన్నాడు. ఏంటి? ఇది నా తండ్రి ఇల్లు కదా, నా తండ్రి ఇంటిని మీరు ఎలా మార్చేశారు? వ్యాపారపు కేంద్రంగా మార్చేశారు, దొంగల గుహగా మార్చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దేవాలయానికి వచ్చేటప్పటికి వచ్చి చెప్పాను కదా, అక్రమంగా. ఇప్పుడు 10 రూపాయలు అనుకున్నప్పుడు పోనీ ఒక రూపాయి ఎక్స్ట్రా, లేదు 10కి ఏమంటే 5, 6 కలిపి చాలా వచ్చిన భక్తులను చాలా దోచుకుంటున్నారు. అది చూశాడు ఆయన. వచ్చింది పాపం భక్తులు. మళ్ళీ అది చూసి దేవుని పేరు చెప్పుకొని దేవుని ఆలయంలో ఇంత మోసానికి ఎగపడుతున్నారంటే, ఇంత దోపిడికి దిగుతున్నారు అనంటే
దేవాలయములోనే దేవుడు ఉంటాడనుకున్న చోటనే ఇంత దోపిడీ, ఇంత అన్యాయము, ఇంత ఏమంటారు బహిరంగంగా వాళ్ళు చేస్తుంటే, ఇక బయట సమాజంలో ఇంకెంత దారుణంగా అది తెలుసు ఆయనకు. ఇక పావురాలు ఏమంటారు? ఆ ఎడ్లు, ఆ పశువులు అవన్నీ వాటన్నిటి విషయంలో ఏంటో తెలుసా అండి? లోపలున్నది ఎవరనంటే దీన్ని మొత్తం లీజుకిచ్చేసారు. ఆ దేవాలయం అంతా కూడా పెద్దల చేతిలో ఉంటుంది కదా! ప్రధాన యాజకుల చేతిలో ఉంటుంది కదా! దానికంటే ఒక కమిటీ ఉంటది. వాళ్ళంతా కూడా ఏంటంటే, ఇక్కడ వాళ్ళంతా కూడా షాపులు పెట్టుకోవడానికి, అమ్ముకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసారు. ఎంతో కొంత లాభం తీసేసుకొని. ఆళ్ళేం చేస్తుంటారు అనంటే, ఈళ్ళు బయటైతే తక్కువ దొరుకుతాయి. మీరొకటి బాగా గమనించండి. ఈ బయట రూ. 10 దొరికేటువంటి కొబ్బరి నూనె డబ్బా అక్కడికెళ్లారనుకోండి రూ. 50 చెప్తాడు. అదేంటండి బయట రూ. 10 కదా! అంటే మరి ఇక్కడ అంతే. ఎందుకు? ఇది దేవాలయం ఇక్కడిక్కడ. అలా మీరు చూడండి ఏదైనా బయట దొరికేదానికంటే ఇక్కడ దొరికేవి చాలా ఎక్కువ. పోనీ బయట నుంచి మనం తీసుకొనెళ్ళామనుకోండి రూ. 10 తీసుకెళ్ళామనుకోండి నూనె బాటిల్ లేకపోతే పావురం ఏదో తీసుకెళ్ళామనుకోండి. లోపలికెళ్ళిన తర్వాత ప్రధాన యాజకుడి చేతిలో పెట్టాలి కదా! యాజకుడికి అర్థమైపోద్ది చూడగానే అనుకుంటాడు యాజకుడు. ఇది ఇక్కడిది కాదు ఇది బయటది కనుక ఇది బాలేదు. ఎందుకంటే యాజకులు ఎప్పుడు కూడానండి బలిచ్చేటప్పుడు ఏం చేస్తుంటారంటే, ఆ ఇచ్చే బలి పశువు బావుందా లేదా? మచ్చలున్నాయా? డాగులున్నాయా? దానికేమైనా కాలం కొర ఉందా? లేకపోతే గుడ్డిదా? లేకపోతే రోగం ఉందా? చెక్ చేసుకుంటారు. ఈ దేవాలయం పరిధిలో ఉన్నదనుకోండి ఎలా ఉన్నా తోసేస్తారు లోపలికి. అది బయట తెచ్చారనుకోండి బాగున్నా గాని వంకబెట్టి తోసేస్తారు. ఎందుకు? ఇక్కడ అమ్మే వీళ్ళకు లోపల ఉన్న వాళ్ళకు ఏముంటుంది ఒప్పందాలు చీకటి ఒప్పందాలవి. ఇదంతా ఏందంటే బోలెడు రాజకీయం. ఎక్కడ? దేవాలయంలో. వ్యాపారపు కేంద్రంగా మార్చేశారు. దొంగల గుహగా మార్చేశారు. ఆ రోజు భౌతికమైన దేవాలయంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించని దేవుడు, ఈరోజు ఆయన ఇల్లు, ఆయన ఆలయం అంటే ఏంటో తెలుసా? నీ దేహం. ఈరోజు ఆయన ఆలయం అంటే ఏంటో తెలుసా? ఈ సంఘం. సంఘం అంటే ఏమో అనుకోకండి. సంఘం అంటే ఆయన ఆలయం. ఆయన ఉండే చోటు. అటువంటప్పుడు ఇక్కడ ఇంకెంత పవిత్రంగా ఉండాలి? ఎంత ఖచ్చితంగా బ్రతకాలి ఇక్కడ? అందుకే అంటాడు కదా! ఎవడైనను నా ఆలయమును పాడు చేస్తే, నేను వాడిని ఆలయం అనగానే గోడలతో కట్టుకుంది కాదు ఇప్పుడు. అప్పుడు గోడలతో కట్టింది. కానీ ఇప్పుడేంటి? సంఘము, జీవము గలిగిన దేవుని ఆలయము అంటాడు తిమోతి మొదటి పత్రికలో. అంటే ఏంటయ్యా జీవం కలిగింది అంటే అదేంటి? యెరూషలేముది జీవము లేనిదది. రాతి కట్టడం. కానీ ఇప్పుడేంటి? జీవం కలిగిన మనుషులు. అదే సంఘం. దాన్ని పాడు చేస్తేనే అక్కడ అన్యాయం జరుగుతుంటేనే సహించని ప్రభువు, ఇక్కడ అన్యాయం జరుగుతుంటే, ఇక్కడ అక్రమం జరిగితే, ఇక్కడ లేనిపోని పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆయన ఊరుకుంటాడా? నేను ఊరుకోవచ్చు. పాపం పాస్టర్ గారు ఊరుకోవచ్చు. ఎందుకంటే ఏవండీ ఓపిక ఉండాలి కదా మాకు కొంచెం. మేము అందరిలా మీలాగా మాట్లాడకూడదు కదా! సేవకుడు ఊరుకోవచ్చు. సేవకుడు ఊరుకోవచ్చేమో, సువార్థికుడు ఊరుకోవచ్చేమో కానీ ఆయన ఊరుకోడు. ఎందుకంటే సంఘం నాది కాదు. సంఘం ఎవరిది? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న మరి ఆయన సంఘాన్ని ఆయన కళ్ళ ముందు నువ్వు పాడు చేస్తుంటే పాపం ఏమీ చెయ్యలేక చేతగాక చేతులు కట్టుకొని కూర్చుంటాడా? చుక్కలు చూపిస్తాడు ఆయన నీకు. రాత్రి కాదు పగలే చూపిస్తాడు. అంటే అంత తీవ్రంగా ఉంటాయి పరిణామాలు, పరిస్థితులు. ఆయనతో పెట్టుకోకూడదు. అలానే నీ దేహం కూడా ఇది ఆయనకు ఆలయం. నీ దేహాన్ని కూడా ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి? నీ కళ్ళు పవిత్రంగా ఉండాలి, చేతులు పవిత్రంగా ఉండాలి, నీ నోటి మాట పవిత్రంగా ఉండాలి. కంప్లీట్‌గా నీ జీవితం దేవుడు ఉండే చోటుగా ఆలయంగా మారాలి. ఆ రోజు ఆలయం బాగోలేకపోతే సహించని ఆయన, ఈరోజు ఆయన ఆలయం అని చెప్పుకుంటున్న ఈ దేహం పాడైనా, సంఘం పాడైనా అస్సలు ఆయన సహించాడు. ఇది రెండవది. మూడోది ఏమనుకున్నాము? ఆయన చేసిన ప్రసంగం, ఆయన బోధ, ఆయన బలియాగం. ఎక్కడ? యోహాను సువార్త 12వ అధ్యాయం ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20-50 వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 20-50 వచనాల వరకు రాయబడిన అంతటిని ఇప్పుడు మనం చదువుకోలేము గానీ, అందులో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. అందులో ముఖ్యమైన విషయం 20 నుంచి మనం చదువుతున్నప్పుడు ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందని చెప్పాను? యెరూషలేము దేవాలయంలో జరుగుతుంది కదా! ఆ రోజు ఆరాధించడానికి వచ్చిన వారిలో
గ్రీసు దేశస్థులు కూడా ఉన్నారని రాయబడింది చూడండి అక్కడ. ఆ పండుగలో ఆరాధించవచ్చిన వారిలో కొందరు అంటే అన్యులనమాట. అన్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ గ్రీసు దేశస్థులు అప్పటికి ఆయన మాటలు, బోధలు బహుశా విన్నారేమో. విన్న తర్వాత వెంటనే ఆయన్ని కలవాలి ఆకర్షించబడ్డారు ఆయన మాటలకు. ఆయన్ని కలవాలి అనుకున్నారు. ఆయన కలవాలనుకుంటే ఎలా అండి ఆయన దగ్గరికెళ్ళటం అని ఆలోచించినప్పుడు ఫిలిప్పు గారు కలిసారు. ఫిలిప్పు గారి దగ్గరికెళ్లారు. పాపం నిజంగానండి ఫిలిప్పు గారి దగ్గర ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే చెప్పమంటారా? ఫిలిప్పు గారు కొత్త వాళ్ళని ప్రభు దగ్గర పరిచయం చేస్తున్నాడు. ఏవండి ఫిలిప్పు గారు, ఆంద్రే గారు ఇక్కడ ఎవరిని కలిసారంటే ఫిలిప్పును, ఆంద్రేని కలిసినట్టుగా ఉంది. అంటే ఫిలిప్పు, ఆంద్రే వీళ్ళిద్దరికి ఉన్న ఒక టాలెంట్ ఏంటంటే కొత్త వారిని ప్రభు దగ్గరికి తీసుకురావటంలో వాళ్ళు చాలా ముందుంటారు. ఉదాహరణకు స్టార్టింగ్ మీరు చూస్తే ఇంకా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోకముందు మొట్టమొదట అసలు యేసుప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా అండి? ఆంద్రే వచ్చాడు. పేతురు కాదు. ఆంద్రే, పేతురు అన్నదమ్ములు. కానీ పేతురు కాదు ముందొచ్చింది. ముందొచ్చింది ఎవరు? ఆంద్రేయ ముందొచ్చాడు. కానీ ఆంద్రేయ ముందొచ్చినా ఆంద్రేయ వెనక్కెళ్ళాడు. పేతురు ముందుకెళ్ళిపోయాడు. మనకు ఆంద్రేయ గురించి ఏమైనా తెలుసా? తెలీదు. ఎవరి గురించి ఎక్కువ తెలుసు? అసలు పేతురుని తీసుకొచ్చింది ఎవరు? ఆంద్రేయ. అలానే ఆంద్రేయ నువ్వు కులుకున్నాడా? నేను కదరా నేను తీసుకొచ్చాను. నేను లేకపోతే నువ్వు 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 లేనే లేవు అసలు. నువ్వు నాకంటే ముందు వెళ్ళిపోతున్నావేంటి? అలా అనుకున్నాడు ఏమైనా? అలా ఏమనుకోడు వాడు. ఎందుకంటేనండి వాక్యం తెలిసినవాడు, దేవుడి పట్ల భయం భక్తి ఉన్నవాడు ఎప్పుడూ అలా ఉండవు. దేవుడు అంటే భయం లేనివాడు, భక్తి లేనివాడు, వాక్యం తెలియనివాడు, ఆడ ఆలోచనలు, వాడి ప్లానింగ్లన్నీ వేరుగా ఉంటాయి. ఇక్కడ ఆంద్రేయ పేతురుని తీసుకొచ్చి పరిచయం చేశాడు. బాగుంది. మరి ఫిలిప్ ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా అండి? ఫిలిప్ నతనయేలుని తీసుకొచ్చాడు. మీరెవరిని తీసుకొచ్చారు? మీరెవరిని తీసుకుపోతారు. మనం ఏ టైప్ అంటే మీ గురించే కాదులేండి. ఇండియాలో జరిగే పరిస్థితులు, అంతటా జరిగే చూస్తుంటాం కదా, బోలెడు తిరుగుతుంటాం కదండీ. మనం ఒకరిని తీసుకురావటం కాదు, ఒకరిని సంఘానికి దూరం చేసే విషయంలో మనకంటే ఎవరు ముందుండరేమో అనిపిస్తుంటది అప్పుడప్పుడు. అందులో కొంతమంది చాలా స్పెషలిస్ట్ ఉంటారండి సంఘంలో. ఎలా ఎలా ఉంటారంటే కన్నేస్తుంటారు. పాస్టర్ గారు ఏదో అంటారు. అనగానే ఆడికి ఎక్కడికో ఏమంటారు ఎక్కడో తగులుతది. నన్నే అన్నాడు అంతే. గారు మనసులో పెట్టుకుంటాడు అంతే. ఈలోపు ఎవరో వచ్చి ఏదో అనేటప్పటికి అమ్మో! అంటే వీడు కూడా పాస్టర్ గారు వలన హర్ట్ అయ్యాడనమాట. నేనే అనుకున్నాను వీడు హర్ట్ అయ్యాడు. ఇద్దరం అయ్యాం. ఇంకెవడున్నాడో చూస్తుంటారు అంతే ఇగ. ఇంక మాట వినరు. నేనొకడిని, ఆడొకడు, మళ్ళీ వీళ్ళిద్దరు కలుసుకుంటారు. ఇద్దరు కలుసుకొని మూడో వాని కోసం చూస్తుంటారనమాట. ఇలా ఈ ముగ్గురు కలిసి నాలుగో వాని కోసం చూస్తుంటారు. చెప్పే వాక్యం వినరు ఇంకా. ఇదంతా ఏంటంటే ఏమండి సంఘానికి రావటం కాదు, సంఘానికి నెమ్మదిగా దూరం అవుతూ మరికొందరిని దూరం చేయటం. అంటే పాడు చేయటం. ఇది పాడు చేసేవాడు ఎలా? నువ్వు పాడు చేస్తుంది సంఘాన్ని అనుకుంటున్నావు. అస్సలు కాదు. నువ్వు పాడు చేస్తుంది దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. నువ్వు పాడు చేసేది ఆయన సంఘాన్ని, ఆయన ఇంటిని పాడు చేస్తున్నావు. ఇంకో విషయం చెప్పంటారా? సంఘము అంటే ఆయన ఆలయమే కాదు, దేవుని ఇల్లు కూడా ఇది. చాలా పదాలు ఉంటాయి సంఘాన్ని గురించి. సంఘం అంటే దేవుని ఆలయము, దేవుని ఇల్లు, దేవుని గృహము అంటాడు, దేవుని వ్యవసాయము అంటాడు. ఇలా చాలా పదాలు ఉపయోగించబడ్డాయి సంఘం గురించి. ఆ ఇంటిని ఆయన కళ్ళ ముందు నువ్వు చేస్తూ పాడు చేస్తుంటే దేవుడు చూస్తాడు. ఆయన ఓపిక నీకు అర్థం కావట్లేదు. మంచివాడు యేసుప్రభుల వారు ఎంత సాత్వికుడు కదండి ఆయన. ఎంత సాత్వికుడు. అంత సాత్వికుడు ఒక్కసారిగా బల్లలను ఏం చేశాడట? దేవాలయంలో తోసేశాడట. యేసుప్రభుని ఇప్పుడు కూడా వాళ్ళు అలా చూసి ఉండరండి అసలు. ఆ స్థాయిలో కోపపట్టం అనేది ఎప్పుడు యేసునో ఇదేంటండి బాబు, ఇంత సాత్వికంగా ఉండేవాడు, ఇంత అణిగిమణిగి ఉండేవాడు, ఇన్నన్న బాగుండేవాడు, ఈరోజు ఏంటి ఇంత విజృంభించేశాడు. వస్తుంది ఒక టైం వచ్చింది. అప్పటి వరకు ఓపిక. ఎప్పుడు కూడా దేవునికి మనం ఆయన సహనాన్ని పరీక్షించకూడదు. మనం మారడానికి ప్రయత్నం చేయాలి తప్ప దేవుని సహనాన్ని పరీక్షించాలని చూస్తే పరిస్థితులు తలక్రిందులైపోతాయి, పరిస్థితులు తారుమారైపోతాయి. వద్దు. దేవుని చేతికి పని చెప్పకూడదు మనం. ఎప్పుడు కూడా ఆయన చేతులు మనం దీవించేటట్టుగా ఉండాలి తప్ప శపించటానికి దేవుడి చేతులు మన మీదకి రాకూడదు. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు వీళ్ళిద్దరు వచ్చారట. గ్రీస్ దేశస్తులు వచ్చారు, ఫిలిప్పు దగ్గరికి వచ్చారు, ఆంధ్ర దగ్గరికి వచ్చారు. వీళ్ళిద్దరూ ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభువా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మరి ఏమంటారు అన్నప్పుడు అప్పుడండి యేసుప్రభువు ఒక అద్భుతమైన ప్రసంగం చెప్పారు. అందులో ఒక మాట అన్నాడు ఏంటంటే, ఇప్పుడు కాదు, గోధుమ గింజ భూమిలో పడుతుంది, అది చస్తుంది, అది ఫలిస్తుంది అన్నాడు. అర్థం కావట్లేదు. నేను చూడాలనుకుని వచ్చారంటే గోధుమ గింజ సావటం భూమిలో పడటం ఏంటండి? ఇప్పుడు
ఎవరైనా వచ్చేసి మన ఇంట్లో ఉన్నప్పుడు, "అంటే పాస్టర్ గారు మిమ్మల్ని ఎవరో కలవాలనుకొని వచ్చారు" అని అనగానే, "గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల" అని అన్నాననుకోండి. వాళ్ళు వచ్చారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అనంటే ఏం చెప్పాలి? వీలవుతే రమ్మనాలి. లేదంటే కుదరదనాలి. అది చెప్పకుండా ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పకుండా, గోధుమ గింజ గురించి, భూమిలో పట్టం గురించి, అది దాన్ని చావడం గురించి, అది ఫలించడం గురించి చెప్తున్నారంటే అర్థం కాదు. ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పటివరకు బానే ఉన్నాడు కదా! అనుకుంటాడు మనసులో. యేసుప్రభు కూడా సేమ్ అలానే ఉంది డైలాగు. అంటే దాని అర్థం ఏంటంటే, నేనిప్పుడు ఇలా ఉన్నాను. ఇక నేను ఇంకొక 2, 3 రోజులు అంతే కదా! నేను గోధుమ గింజలాగా భూమిలో పెట్టబడతాను. ఒక గింజ చచ్చితే అది ఎలా అయితే మహా ఏమంటారు ఫలాలతో లేస్తుందో, వృక్షంగా మారుతుందో, చెట్టైన విత్తనమైన, నేను కూడా మహా మహిమ కలిగిన దేహాన్ని తెచ్చుకుంటాను. అప్పుడేంటంటే అందరిని ఆకర్షించుకుంటాను అనంటే, యూదులను ఆకర్షించుకుంటాను, అన్యజనులను ఆకర్షించుకుంటాను, ప్రపంచంలో అనేక మందిని ఆకర్షించుకుంటాను. ఇప్పుడు చూడమను. ఇప్పుడు చూస్తే ఎలా ఉంటదనంటే, చాలా చిన్నవాడిగా కనిపిస్తానేమో వాళ్ళకి. కానీ ఒక విత్తనంలో ఎంత శక్తి ఉందో తెలియాలి అనంటే, అది వృక్షంగా మారినప్పుడు గాని తెలీదు. అని చాలా విషయాలు అక్కడ ఆయన మాట్లాడుతూ చివరికొచ్చేసరికి ఒక 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 మాట అంటాడు. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచుంది. 27 వచ్చింది చూడండి. ఇప్పుడు నా ప్రాణం ఏమైపోతుంది? ఎందుకు కలవరం? ప్రాణం కలవరపడదని ఎందుకన్నాడు? శుక్రవారం పస్కా పండుగ దగ్గరకొస్తుంది. పస్కా పండుగ సమీపిస్తుందనంటే, ఆయన ప్రాణం ఇవ్వవలసిన గడియలు దగ్గర పడుతున్నాయి. ప్రపంచ మనుషులందరి పాపాలు నేను మోసేటువంటి ఆ రోజు దగ్గర పడుతుంది. వీళ్ళందరి భారం నా మీద మోపబడబోయే రోజు సమీపిస్తున్న కొద్దీ ఆయన ప్రాణం కలవరానికి గురైపోతుంది. తండ్రి ఏంటి నాయన నా పరిస్థితి? ఏం చేయాలి ఈ సమయంలో? నన్ను మహిమపరచు తండ్రి అని అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది కదండీ! ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు అంటున్నాడు. మనం కేవలం మత్తయి సువార్త, లూకా సువార్తలో ఉన్నది తెలుసు. గిన్నెను తొలగించు అని. ఆల్రెడీ యోహాను గారు ఇక్కడ చూడు ఆ గడియను ఏం చేయమంటున్నాడు? తప్పించు అంటున్నాడు. అప్పుడు దేవుడు స్వరం పరలోకం నుంచి చూడండి, తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరచుదని మరలా మహిమపరుతును అనే ఒక శబ్దం ఆకాశము నుండి యేసు జీవితంలో ఇది మూడవ మారండి తండ్రి మాట్లాడడం. ఇది మూడవ మారు మాట్లాడుతున్నాడు తండ్రి ఆకాశము నుంచి. మొదటిసారి బాప్తిస్మం తీసుకున్నప్పుడు కదా! ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు రెండోసారి ఎప్పుడు? రూపాంతరం కొండ మీదకెళ్ళినప్పుడు పేతురును, యోహాను, యాకోబును ముగ్గురిని తీసుకొని వెళ్ళి కొండపైకెళ్ళినప్పుడు, నీకు పర్ణశాల కడతామన్నప్పుడు మోషే ఎలీయాలు వచ్చినప్పుడు, వద్దు మీరు ఈయన మాట మీరు వినండి అని ఒక శబ్దం. అది 2. ఇప్పుడిక్కడ అంటే మొత్తానికి ఆయన ప్రాణం కలవరపడుతుందన్నాడు చూసారా? అది. అంటే ఆయన ప్రాణం కలవరపడుతుందనంటే, ఇక ఆయన ప్రాణము పోగొట్టుకొని ప్రాణమిచ్చే సమయం దగ్గర పడుతుంది. ఇది సోమవారం. మరి ఇంత ప్రాణం కలవరపడుతుందని భయపడుతున్నటువంటి ఈ సోమవారం నుంచి మంగళవారం, బుధవారం, గురువారం వచ్చేటప్పటికి ఏమైపోయింది? ఇంక ఎంత బలహీనుడైపోతున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇంకా యెరూషలేములో? యేసు తన జీవితంలో చివరి 3 రోజుల్లో ఏం జరగబోతుంది? ఆల్రెడీ 2 రోజులు ఏం జరిగిందో చూసాం. ఒకటి ఆదివారం చూసాం. సోమవారం చూసాం. మంగళవారం ఏం జరిగి ఉండొచ్చు? బుధవారం ఏం జరిగి ఉండొచ్చు? గురువారానికి వచ్చేసరికి ఏమైపోయింది? శుక్రవారం ఏమైపోయిందో మనకు తెలుసు. పండగ కాబట్టి. అంటే గుడ్ ఫ్రైడే మనం చేసుకుంటాం గనుక. చనిపోయాడు. కానీ దానికి ముందు చాలా విషయాలున్నాయి తెలుసుకోవాల్సినవి. చాలా విషయాలు నేర్చుకోవాల్సినవి. ఒక మాట చెప్తాను. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయాలు. నేను క్రైస్తవుడను అని అనుకుంటే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు రావాలి, చూడాలి, వినాలి. అలాంటి విషయాలు రేపైతేనండి, రేపు మంగళవారం కదా! చాలా విషయాలున్నాయి మాట్లాడవలసినవి. అంటే ఆ రోజు ఆయన చాలా విషయాలు మాట్లాడారు. చాలా సంఘటనలు జరిగాయి మంగళవారం. నాకు తెలిసి ఈ ఫ్యాషన్ వీక్‌లో మంగళవారం చోటు చేసుకున్న సంఘటనలు ఇంక మిగతా రోజుల్లో లేవెక్కువ. అంటే రేపు చాలా ఇంపార్టెంట్ డే అనమాట రేపు యేసు జీవితంలో. మీరే చూస్తారు. ఏంటి ఇన్ని జరిగాయా ఈరోజు మంగళవారం అని. చాలా విషయాలు మిగిలిపోయాయి. అంటే ఆయన మంగళవారం రోజు ఏం జరిగాయి ఏంటన్న విషయాలు మనం రేపు ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం.
మీరే కాదు చెప్పండి, మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళు కూడా ఒక్కొక్కరిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ రావు కదా! అలా వినాలనుకున్న కష్టమైపోతది కదా! ఓకే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు మీ పిల్లలతో మీ మాటలు పంచుకున్నాను. మీ కుమారుడు మా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన తన చివరి దినాలను ఎలా గడిపాడో, ఎలా ముగించాడో, ఒక్కో రోజు ఒక్కొక్క సంఘటన లేదా ఆ రోజు చోటు చేసుకున్న ప్రతి సంఘటన గురించి క్లుప్తంగా మీ పిల్లల ముందు పెడుతున్నాను. విన్నారు, ఆలోచించి అర్థం చేసుకొని వారి జీవితాలను అర్థవంతంగా ముగించుకున్నట్టు కృప చేయమని కోరుతూ వెళుతున్నారు. క్షేమంగా తీసుకుని వెళ్ళండి. తిరిగి మళ్ళా రేపు సాయంకాలం సమయానికి మేమందరము కూడా వచ్చి మీ జ్ఞానాన్ని నేర్చుకున్నట్టు కృప చూపించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.